కనపడుట లేదు. రెండవ భాగం. ఒకటవ భాగంలో అణువేద, జీవన్ భార్యాభర్తలు. వారి పాప రాగమాల. జీవన్ని వదిలి అణువేద పాపతో భువనేశ్వర్లో డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా చేస్తూ ఉంటుంది. పాపని కిడ్నాప్ చేయమని జీవన్ గూండాని పంపాడని తెలిసి నిర్ఘాంతపోతుంది. ఆమెకి గతం కళ్ల ముందు మెదులుతుంది. కథ కొనసాగుతుంది. అయితే నువ్వు నేరుగా వాడి గదిలోకే వచ్చేసావన్నమాట అంది రాణి అచ్చాయమ్మ. అణువేద మాట్లాడలేదు. ఎంత దగ్గరి వాళ్ళనైనా చివరికి అక్కనైనా వాడి గదిలో ఉండనీయడు. నిన్నిక్కడుంటే మీకంతకుముందే పరిచయం ఉందా? ఆ మాటల ధోరణి కౌసల్య సహించలేకపోయింది. ఈవిడ సుప్రసిద్ధ నాట్య కళాకారిణి. ఎందరెందరో ఈవిడ దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఎలాగైనా ఈమెను ఒకసారి కలుసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. మీ అబ్బాయి కూడా అలాగే ఈవిడ స్నేహితురాలిని అడ్డు పెట్టుకొని ఇంతకు ముందొకసారి తిరుపతిలో మా బసలో కలుసుకున్నారు. మీరిక వెళ్ళండి, మేడం రెస్ట్ తీసుకోవాలి. కౌసల్య అంత స్పష్టంగా చెప్పినా రాణి అచ్చాయమ్మదేవి కదల్లేదు. నా ఇంట్లోంచే నన్నే వెళ్ళమంటావా అనే ధోరణిలో మొండిగా నిలబడి, ఇంతకీ నీ కనిరికం ఎవరు చేశారు అంది. అమ్మా, అది పిలుపు కాదు, సింహగర్జన. జీవన్ ఎప్పుడొచ్చాడో తల్లి వెనక నిలబడి ఆవిడ జబ్బ పట్టుకుని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నా అతిథుల్ని అవమానించకు అంటూ ఇంచుమించుగా ఆవిడ్ని బయటికి గెంటి అణువేదతో నమ్రతగా, క్షమించండి, మా అమ్మ నూతిలో కప్పలా ఒక శతాబ్దం వెనక కాలంలో నిలిచిపోయింది. గురజాడ, వీరేశలింగం మొదలైన వారెందరూ బయలుదేరినా మా అమ్మ తరం వరకు ఆడవాళ్లలో కొంతమంది ఇలాగే ఉండిపోయారు. మా అక్కయ్య BA పాస్ అయింది. 5 ఏళ్ల కిందట పెళ్ళయింది. మా బావగారిది జమీందారీ వంశమే. ఒక కొడుకు కూడా ఉన్నాడు. హాయిగా ఉన్నారు వాళ్ళు. మా అమ్మ ధోరణికి ఆమె తరపున నేను క్షమాపణ తెలుపుకుంటున్నాను. పర్వాలేదులేండి మొహమాటంగా అంది అణువేద. మేడం రెస్ట్ తీసుకోవాలి హెచ్చరించి కౌసల్య. జీవన్ కంగారు పడిపోతూ సారీ అంటూ వెళ్ళిపోయాడు. అతని దర్జా అహంకారాల వెనక ఈ పసితనపు కంగారు చూసి నవ్వుకుంది. ఆ రోజు నాట్య ప్రదర్శనకి చల్లపల్లి నుంచే కాక చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా జనం విరగబడి వచ్చారు. ప్రదర్శన ముగిశాక స్వయంగా అణువేదని ఘనంగా సన్మానించాడు జీవన్. అప్పుడే జీవన్ ఒక్కడే తన స్వంత ఖర్చుల మీద చల్లపల్లిలో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయింది అణువేద. సాధారణంగా ఏదైనా ఒక సంస్థ కానీ లేక 4-5 సంస్థలు కానీ కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. జీవన్ ఒక్కడు తన స్వంత డబ్బు 15,000 వరకు ఖర్చు పెట్టాడు. అంత కళాభిమానమా? బసకి వచ్చాక మీకు నాట్యకళ అంటే అభిమానమా అని అడిగింది అతన్ని. నిజం చెప్పేయమంటారా? చెప్పండి అదేదో. నాకు నాట్యకళ గురించి ఏమీ తెలియదు. ఆ విషయం తిరుపతిలోనే చెప్పాను మీకు. మిమ్మల్ని మరోసారి కలుసుకోవాలనిపించింది. ఇంతకంటే మరో మార్గం తోచలేదు. నన్ను ఒక్కసారి కలుసుకోవటం కోసమే 15,000 ఖర్చు పెట్టారా? నిర్లక్ష్యంగా తలెగరేశాడు. ఇంకా ఖర్చు పెడతాను, మీరు అవకాశం ఇస్తే 2 రోజులుండి వెళ్ళకూడదు? సారీ, నేను పరాయి చోట డ్యాన్స్ ప్రోగ్రాం సమయంలో తప్ప ఉండను. మీరు హైదరాబాద్ రండి. ఆ చిన్న మాట చాలు జీవన్కి. ఆ తర్వాత అతడు హైదరాబాద్లో అణువేద చిరునామా వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని నిర్ధారణ చేయలేకపోయింది. ఆమెని ప్రాధేయపడి ఒప్పించి 2-3 సార్లు డిన్నర్స్కి తీసుకెళ్లాడు జీవన్. పరిచయం పెరిగిన కొద్దీ ఆమె వ్యక్తిత్వం అన్ని విధాలా అతన్ని ఆకర్షించింది. నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అనేశాడు. అప్పటికే అణువేద కూడా ఈ అందమైన యువకుడి చేత చాలా వరకు ఆకర్షింపబడింది. అతడి జమీందారీ వంశము, దాని తాలూకు ఆడంబరాలు, దర్జాలు, అతడి తల్లి ఇవి ఆమెని కొంత భయపెట్టాయి. మా అమ్మ నాన్నగారు చిన్నప్పుడే పోయారు. చిన్నాన్నగారింట్లో పెరిగాను. మా మావయ్య కూడా నా శ్రేయోభిలాషి. డాన్సర్గా ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా ఈనాటి వరకు వాళ్ళిద్దరి మాట కాదని నేనేదీ చెయ్యలేదు. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. జీవన్ అందుకు ఒప్పుకున్నాడు. భువనేశ్వర్ వెళ్ళి అక్కడ ఆడిటర్గా ఉన్న ఆమె మేనమామ సుందరేశ్వరరావుని కలుసుకుని తన అభిప్రాయం చెప్పాడు. పినతండ్రి, మేనమామ ఇద్దరూ ఈ సంబంధానికి సంతోషంగా ఒప్పుకున్నారు. బంధువర్గమంతా అణువేద అదృష్టవంతురాలని ఆనందించారు. పెళ్లికి ముందే అణువేద జీవన్తో, నాకు నాట్యకళ అంటే ప్రాణం, కానీ గృహిణిని అయ్యాక నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేదు. ముఖ్యంగా పిల్లలు చక్కగా పెరిగి పెద్దవాళ్ళవడానికి తల్లి ప్రేమతో పాటు శ్రద్ధ, జాగ్రత్త కూడా చాలా అవసరం. నేను నాట్యం మానేస్తే నీకు అభ్యంతరం ఉండదుగా? హుషారుగా ఈలవేశాడు జీవన్. కంగారు పడటం, ఈలవేయడం ఈ రెండూ అతనిలోని వదలని పసిలక్షణాలు. సారీ, సరిగ్గా ఇదే నేను నిన్ను అడగాలనుకొని నువ్వు కష్టపెట్టుకుంటావేమోనని సందేహించాను.
ఇంకా నాట్య ప్రదర్శనలు ఇస్తూ డబ్బు సంపాదించవలసిన అవసరం ఏముంది నీకు? ఇంటి నిండా నౌకర్లు చాకర్లు, ఆదర్శ గృహిణివి అయి పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ ఆనందంగా గడిపేయొచ్చు. తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకటైనందుకు ఎంతో ఆనందించింది అణువేద. ఎంతో అట్టహాసంగా బంధుమిత్రుల శుభాకాంక్షలతో అణువేద జీవన్ల పెళ్లి హైదరాబాద్ తుల్జా భవన్లో జరిగింది. కన్నీళ్లతో కౌసల్యకు వీడ్కోలు చెప్పి భర్తతో చల్లపల్లి వచ్చేసింది. జీవన్ అంటే ఎంత ప్రేమ ఉన్నా, పాడుబడ్డ ఉన్న జమీందారీ బంగళా చూసినప్పుడు మాత్రమే ఆమెలో ఏదో అవ్యక్తమైన ఆందోళన చెలరేగటం మానలేదు. జీవన్ ఎలాగో ఆ ఇల్లు అమ్మేసి హైదరాబాద్లో కొత్త ఇల్లు కొంటానంటున్నాడు. అది త్వరగా జరిగితే బాగుండును. జీవన్ గది సర్దిస్తోంది అణువేద. పెరిగిపోయిన అడవి పొదలా ఉన్న ఆ గదికి ఒక ఆకారాన్ని తేవాలని తాపత్రయపడుతోంది. తలుపు తీసుకుని లోపలికి వచ్చింది రాణి అచ్చాయమ్మదేవి. ఈనాటికి ఆవిడ్ని చూస్తే గుండె గొబుగొబలాడుతుంది అణువేదకి. ఈ నగలు చూసావా? రాళ్ల నగలు చూపిస్తూ అడిగింది రాణి అచ్చాయమ్మ. బాగున్నాయి. ఈ నగలు బజార్ నగలు అనుకుంటున్నావా? గిల్టు నగలని తెలుసు. అవి మీరెందుకు పెట్టుకున్నారో తెలియలేదు. అది చెప్పడానికే వచ్చాను. చెప్పేయనా? చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. నాకు బంగారు నగలు లేవు, గిల్టు నగలు తప్ప. రాణికి నగలు లేకపోతే వంశమర్యాదకి లోపమని గిల్టు నగలు తగిలించుకొని తిరుగుతున్నాను. జీవన్ తాత, ఆ తర్వాత తండ్రి, ఇప్పుడు జీవన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ ఇల్లు, ఉన్న కొద్దిపాటి పొలాలు అప్పుల్లో ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకున్నది నీతో నాట్యాలు చేయించి ఆ డబ్బులతో అప్పులు తీర్చడానికి, నీ అందం చూసి మోహించి కాదు. ఎన్నాళ్లుగానో ఎవరి మీదో తన మనసులో పేరుకున్న కసి కరిగించుకున్నట్లుగా విరగబడి నవ్వింది రాణి అచ్చాయమ్మదేవి. పాతకాలపు వంటిల్లు, 2 పెద్ద గాడి పొయ్యిలు, 2 ఇనప కుంపట్లు తప్ప ఆధునికమైన సదుపాయాలు ఏమీ లేవు. చివరికి గ్యాస్ స్టవ్ కూడా లేదు. ఆ గాడి పొయ్యిల మీద పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కించి దింపడానికి ప్రయాసపడుతోంది అణువేద. ఆ రోజు మొదటిసారిగా ఆమె వంటింట్లోకి ప్రవేశించి వంట పని ప్రారంభించింది. ఇప్పుడు ఆమెకు 7వ నెల. ఒంగొని లేవడానికి ఆయాసపడుతోంది. అరే, నువ్విక్కడున్నావా? వంటింటి గుమ్మం పట్టుకుని చుట్టూ చూస్తూ కంపరంగా అన్నాడు జీవన్. ఇంటి ఇల్లాలు ఎక్కడుండాలట మరి? అద్దాల మేడలో. నాకు ఆ అద్దాల గది చూస్తుంటే పాతకాలం నాటి చండాలపు ఆచారాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆడదాన్ని సమాజం ఎంతటి అధమాధమ స్థితికి ఈడ్చుకొచ్చిందో తలుచుకుంటే కంపనం వస్తోంది. ఆ అద్దాల గది కంటే ఈ వంటిల్లు 1,000,000 రెట్లు బాగుంది. నాకు ఇక్కడ శ్రమ ఉన్నా ఆనందం ఉంది. అయినా నువ్వెందుకు శ్రమ పడాలి? వంట వాళ్ళు ఏమయ్యారు? వంటలు చేసేవాళ్ళు, పోసుకోలు కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. గదులు ఊడ్చి గిన్నెలు తోమడానికి మాత్రమే పని మనిషి ఉంది. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎవరిని అడిగి వెళ్ళారు? 3 సంవత్సరాలుగా రావాల్సిన జీతాలన్నీ చేతుల్లో పడేసరికి ఎవరి కంటికి కనపడకుండా పారిపోయారు. నవ్వుతాలుగా అన్నట్లు అంది అణువేద. జీవన్ మాత్రం దాన్ని జోక్గా తీసుకోలేదు. అతని ముఖం కందగడ్డలా అయింది. నిగ్రహించుకోలేని రోషంతో పెదవులు అదిరాయి. వాళ్ళని తరతరాలుగా మేపుతోంది మా వంశం. కొన్నాళ్ళు ఏవో ఇబ్బందులు వచ్చి జీతాలు ఇవ్వకపోతే పనులు మానేస్తారా? ఉండు వాళ్ళ పని. ఉద్రేకంతో ఊగిపోతున్న జీవన్ భుజం మీద చేతులు వేసి ఎంతో అనునయంగా, జీవన్, వాస్తవాలను మన నుంచి మరుగుపరుచుకున్నంత మాత్రాన అవి మాయమైపోవు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవటమే ఉత్తమ మార్గం అంది. షాక్ తిన్నట్లయ్యాడు జీవన్. తను జమీందారీ వంశస్థుడిని అన్న అహమే అతని వ్యక్తిత్వానికి ఆధారమైంది. చిన్నప్పటి నుంచి ఇంటి పరిస్థితులు చూచాయగా తెలుస్తున్నా ఎప్పటికప్పుడు ఆ సమస్యలని వాయిదా వేసేసి తన జమీందారీ దర్జాని నమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. హఠాత్తుగా మేడిపండు లాంటి ఈ దర్జాల లోపల పేదరికం బట్టబయలయ్యేసరికి అది తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ముందు ఇలా బయటపడిపోవలసి వచ్చేసరికి అతడు భరించలేకపోయాడు. నో నో, నువ్వు వెంటనే వంటింట్లోంచి బయటకు వచ్చేయి. ఇంటి సమస్యల గురించి, ఖర్చుల గురించి ఆలోచనలు నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను. ఈ సమయంలో నిన్ను శ్రమ పడనీయను. గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకో. కడుపుతో ఉన్నవాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? ఎంత శ్రమ పడితే అంత తేలిగ్గా డెలివరీ అవుతుంది. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. జీవన్ అప్పటికి కదలకుండా మొండిగా రాబోయాడు. కానీ అణువేద అతన్ని పసిపిల్లాడిని బుజ్జగించినట్లు బుజ్జగించి పంపేసింది. జీవన్లో గొప్పతనం, బలహీనత రెండూ అవే. అణువేద చేతుల్లో పసిపిల్లాడిగా మారిపోవటం. జీవన్తో అసలు నిజాలు ఓపెన్గా చర్చించి అతడి చేత ప్రాక్టికల్గా ఆలోచింపచేయడం చాలా కష్టమని అణువేదకు తెలుసు. అలాంటి క్షణం ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని
ఆమె వారం రోజుల నుంచి ఎన్నో రకాలుగా రిహార్సల్స్ వేసుకుంటూనే ఉంది. అయినా జీవన్ని బాహటంగా ఎదుర్కోవలసి వచ్చేసరికి ఆమెకి కాళ్ళు చేతులు చల్లబడినట్లయిపోతున్నాయి. అణువేద గదిలోకి రాగానే వడలిపోయిన ఆమె ముఖం, అక్కడక్కడ మసి మరకలంటుకున్న ఆమె చీర చూసి ఎంతో జాలి కలిగింది. జీవన్లో మరుక్షణమే అది తన చేతకానితనానికి ఫలితంగా తోచింది. నిస్సహాయమైన ఉక్రోషం కోపంగా మారింది. నువ్వు మా వంశమర్యాదని గంగలో కలుపుతున్నావు. మా ఇళ్లల్లో ఎవరూ వంట పనులు చెయ్యరు. జీవన్, ప్రాక్టికల్గా ఆలోచించు. వంశమర్యాద అంటూ ఆకారం లేని ఊహని పట్టుకొని దివాలా మధ్య ఊగులాడకు. ఈ రోజుల్లో డబ్బులు ఎవరి దగ్గరుంటే వాళ్లదే గొప్ప వంశం. హరిజన మినిస్టర్ గారిని మనమందరం గౌరవించటం లేదా? అయితే ఇప్పుడు మాకు బ్యాంకు బ్యాలెన్స్లు లేవని దెప్పుతున్నావా? నీలో ఇంత దురాశ ఉందని అనుకోలేదు. నాలో ఉన్నది దురాశ కాదు, దూరాలోచన. అర్థం పర్థం లేకుండా వంశం అని గొప్పలు చాటుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మన స్తోమతకి తగినట్లు ఏదో ఒక బ్రతుకు తెరువు చూసుకోవాలి. వాట్ నాన్సెన్స్! ఈ ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. జాలిగా నవ్వింది. ఇప్పటికీ మీరు వాస్తవాల్ని పట్టించుకోకుండా ఊహల్లో తేలుతున్నారు. ఈ ఇల్లు, మీ పొలాలు అన్నీ అమ్మేసినా అప్పులు పూర్తిగా తీరవు. ఇక మిగిలేదేమీ ఉండదు. కలలు కంటూ కూర్చోకు. మన మేనేజరు అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నువ్వు సంతకాలు చేయడమే మిగిలింది. ఈ అప్పులు ఇంకా పెంచుకుంటూ కూర్చోవద్దు. ఉన్న అప్పులు తీర్చేసి హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒకటి చూసుకొని మిగిలిన అప్పులు నెమ్మదిగా తీర్చుకుందాం. ఏం మాట్లాడలేక తల ఉంచుకున్నాడు జీవన్. అతనికి ఇదంతా ఏమాత్రం నచ్చడం లేదు. కానీ ఏం చెయ్యాలో తోచడం లేదు. సమస్యల్ని ఎదుర్కొని ఆలోచించడం అతనికి ఏనాడు అలవాటు లేదు. ఇప్పుడు అణువేద చాకచక్యంగా ఆలోచించి పరిష్కార మార్గాలు చెప్తుంటే కష్టంగా ఉన్నా కాదనలేకపోతున్నాడు. జీవన్ వైపు నుంచి ఈ మాత్రం అంగీకారం చాలు అణువేదకి. చకచకా తన కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి ప్రారంభించింది. ఇల్లు పొలాలు అమ్మించేసి అప్పులు తీర్చేసింది. గాంధీనగర్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అత్తగారితోనూ భర్తతోనూ కాపురం హైదరాబాద్కి మార్చేసింది. ఇళ్ళు పొలాలు అమ్ముతున్నప్పుడు రాణి అచ్చాయమ్మదేవి అన్నం నీరు ముట్టకుండా గది తలుపులు వేసుకుని ఏడుస్తూ గడిపింది. అణువేదకి జాలి కలిగింది. కానీ మెత్తబడదలుచుకోలేదు. జీవితం పెద్ద పులిలా నోరు తెరుచుకొని మీద పడిపోతున్నప్పుడు సెంటిమెంట్లతో ఆడుతూ కూర్చుంటే లాభం లేదు. ఒక్క క్షణం కూడా తీరిగ్గా కూర్చోవడం లేదు అణువేద. గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ టీచర్గా జాయిన్ అయింది. ఇంటి దగ్గర కూడా 10 మంది పిల్లలకి డ్యాన్స్ నేర్పుతోంది. జీవన్కి ఆటోమొబైల్ రిపేరింగ్లో మంచి అనుభవం ఉంది. కార్లు, మోటార్ సైకిల్స్ మొదలైన వాటిపైన అతనికున్న మోజు అందుకు కారణం కావచ్చు. గాంధీనగర్కి దగ్గరలోనే మెయిన్ రోడ్ పక్కగా కొంత విశాలమైన ఆవరణ లీజుకి తీసుకుని అతని చేత ఆటోమొబైల్ వర్క్షాప్ తెరిపించింది. జీవన్ మనస్తత్వానికి అతడు మరొకరిని బాస్గా అంగీకరించలేడని అర్థమైంది ఆమెకి. అందుకే ఈ మార్గం ఎన్నుకుంది. జీవన్ చాలా వరకు రాజీ పడిపోయాడు. కానీ రాణి అచ్చాయమ్మదేవి మాత్రం సమాధాన పడలేకపోయింది. ఆవిడ్ని దారిలోకి తెచ్చుకోవడానికి చాలా అవస్థ పడవలసి వచ్చింది. అత్తగారు, ఈ పాతకాలపు వెలిసిపోయిన చిరిగిపోయిన జరీ చీరల కంటే సరికొత్త గుంటూరు జరీ చీర మీకెంతో బాగుంటుంది, అది కట్టుకోండి అని నచ్చజెప్పబోయింది. మా రాణివాసపు దర్జాలు నీకేం తెలుసు అని ఈసడించిందావిడ. ఆ అవమానమంతా మింగేసి చిరునవ్వు తెచ్చుకొని, మీరు తెల్లగా ఉంటారు, ముదురు రంగు గుంటూరు జరీ చీరలో ఎంతో బాగుంటారు, అందుకని చెప్పాను అంది. సృష్టికర్త ఎంతటి చిలిపివాడో కానీ కాటికి కాళ్ళు చాచుకున్న ముసలమ్మైనా సరే నువ్వు అందంగా ఉంటావు అంటే పొంగిపోకుండా ఉండలేదు. రాణి అచ్చాయమ్మదేవి జీవితంలో మొదటిసారిగా తన 63వ ఏట వెలసిపోయి మాసికలు వేసుకున్న పట్టు జరీచీర వదిలిపెట్టి కళకళలాడుతున్న నేత జరీచీర కట్టుకుంది. ఆవిడ చేత గిల్టు నగలు మానిపించడానికి మరో ఉపాయం ఆలోచించింది అణువేద. అత్తగారు, ఈ మధ్య గిల్టు నగలు కొందరి శరీరాలకి పడటం లేదట. ఒంటి నిండా ర్యాష్లా వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తోందట. ఇన్ని గిల్టు నగల కంటే ఒక్క బంగారు గొలుసు మీకెంతో బాగుంటుంది అంది. రాణి అచ్చాయమ్మదేవికి ఇంజెక్షన్ అంటే విపరీతమైన భయం. ఆవిడ వెంటనే గిల్టు నగలని తీసేసి ఒంటిపేట బంగారు గొలుసు మాత్రం ఉంచుకుంది. అయితే ఆవిడ విషయంలో ఇంతకు మించి సాధించలేకపోయింది అణువేద. ఆవిడ ఒక్క పని ముట్టుకోదు. నౌకర్లను ఆజ్ఞాపించినట్లే అణువేదను కూడా కాఫీ తీసుకురా, అన్నం లోపల పెట్టు, స్నానానికి నీళ్లు పెట్టు వగైరా ఆజ్ఞలు జారీ చేస్తుంది. కోడలు నిండు చూలాలని కూడా ఆలోచించదు. ఇరుగు పొరుగుల్లో వాళ్ళు దొరకకపోతే వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే పనివాళ్లనో పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి కూరలు, పచ్చళ్ళు, లంచాలు పెట్టి ఒకప్పటి తమ ఇంటి గొప్పలు చెప్పుకుంటూ ఈ తైతక్కలాడే కోడలొచ్చి తమ ఇంటి గౌరవాన్ని ఎలా నాశనం చేసిందో
కథలు కథలుగా చెప్పుకునేది. ఇలాంటివి అణువేదకి ఎంతమాత్రం నచ్చవు. ఆవిడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే ఈనాటికి నాకు చెప్పేదానివి తయారయ్యావా? నేను ఏనాడైనా మా అత్తగారి ఎదురు నిలబడి మాట్లాడేదాన్నా? మంచి మర్యాద వంశంతో రావాలి. తైతక్కలాడే వాళ్ళకి మగాళ్ళని బుట్టలో వేసుకోవడం తప్ప మంచి మర్యాదలు ఎలా తెలుస్తాయి అని విదిలించింది. అణువేద అనుమానంతో దహించుకుపోయినా తను ప్రేమించే జీవన్ ముఖం చూసి గర్భంలో పెరుగుతున్న శిశువును తలుచుకుని అన్నీ సహించింది. పురిటి నొప్పులు ప్రారంభమయ్యే వరకు కూడా డ్యాన్స్ స్కూలులోనూ ఇంట్లోనూ పనిచేస్తూనే గడిపింది. అణువేద నొప్పులు ప్రారంభం కాగానే జీవన్ ఆమెని జగదమ్మ నర్సింగ్ హోంలో చేర్పించాడు. ప్రసవం అయ్యే వరకు ఒక్క నిమిషం కూడా వదలకుండా ఆమె దగ్గరే ఉన్నాడు. హోటల్కి వెళ్ళి కాఫీ టిఫిన్ కూడా తీసుకోలేదు. లేబర్ రూమ్లోకి కూడా రాబోతుంటే డాక్టర్లు నర్సులు తిట్టి అవతలికి పంపించారు. గులాబీ మొగ్గలాంటి పసిపాపని నర్సు లేబర్ రూమ్లోంచి తీసుకొచ్చి చేతుల్లో పెట్టి ఇదిగో మీ కూతురు అని చెప్పే వరకు అతడు పిచ్చివాడిలాగే తిరిగాడు బాల్కనీలో. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన కూతుర్ని సంతృప్తిగా గర్వంగా చూసుకుని అప్పుడు హోటల్కి వెళ్ళాడు కాఫీ తాగడానికి. రాణి అచ్చాయమ్మదేవి కోడలికి పథ్యం వండి పెట్టలేదు. అప్పటికి ఆవిడికి నిజంగానే వంట రాదు. కౌసల్య విషయం తెలుసుకుని వచ్చి నెల వెళ్లే వరకు అణువేద దగ్గరే ఉండి ఆమెకి సాయం చేసి వెళ్ళింది. పాపకి నెల నిండగానే నమ్మకమైన ఆయాని కుదుర్చుకొని తిరిగి తన కార్యక్రమాలు ప్రారంభించింది అణువేద. అయితే విపరీతమైన శ్రమ వల్ల తరచూ జ్వరం వచ్చేది. లేచి వంట చేద్దామన్నా సాధ్యమయ్యేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా రాణిగారు మొదట్లో వంటగది దరిదాపుల్లోకి రాలేదు. కానీ అణువేద బొత్తిగా లేవలేకపోవడంతో ఆవిడ జీవన్ ఒక రోజంతా మాడవలసి వచ్చింది. అప్పుడు మొదటిసారిగా తల్లి కొడుకులు వంశ మర్యాదలను మరిచి ఒకరితో ఒకరు లేని వాళ్లకన్నా అధ్వాన్నంగా హోరాహోరీగా పోట్లాడుకున్నారు. తరువాత అచ్చాయమ్మదేవికి వంటింట్లో ప్రవేశించక తప్పలేదు. రుచి పచి లేకుండా ఏదో ఒకటి వండి పడేసేది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఎక్కువ రోజులు సెలవుల్లో ఉండటానికి వీల్లేదు. అందుచేత అణువేద ఓపిక లేకపోయినా నిలబడితే శరీరం తూలి పడిపోతున్నా ఎలాగో తయారై డ్యాన్స్ స్కూల్కి బయలుదేరింది. రాణి అచ్చాయమ్మదేవి నీరసంతో ఉన్న కోడలికి కాఫీ అయినా ఇవ్వకపోగా వంట చేయడానికి నీరసమని మూలుగుతుంది. సింగారించుకుని తైతక్కలాడ్డానికి బయలుదేరుతుంది అని దెప్పిపొడిచేది. అంతేకాదు అణువేద కాలేజీకి వెళ్ళాక పాప కోసం పెట్టుకున్న ఆయా దగ్గర నుంచి కాస్త పచ్చడి లంచం పెట్టి కాళ్ళు పట్టించుకునేది. పసిపాప ఏడుస్తున్నా వినిపించుకునేది కాదు. ఒకసారి అణువేద కాలేజీ నుంచి వచ్చేసరికి పాప ఏడుస్తుంటే భరించలేక అత్తగారిని ఆయాని వేరే పనులకు పిలవద్దని మందలించింది. అక్కడితో ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఈ ఇంట్లో నాకు పని మనిషితో పని చేయించుకునే పాటి దిక్కు కూడా లేదన్నమాట. మా ఆస్తిపాస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగించేసింది. ఇప్పుడు నన్ను ముష్టిముండలా చూస్తోంది అని వీధంతటికి వినబడేలా నానా గొడవ చేసింది. పని పాట లేని కొందరు ఇంటికొచ్చి ఆవిడ కథంతా విని పరామర్శించి వెళ్లారు కూడా. వర్క్షాప్లో అలసిపోయి వచ్చి ఇంటి దగ్గర తల్లి గొడవకి తట్టుకోలేని జీవన్ భార్య మీద విసుక్కున్నాడు. ఎవరిని ఏమనాలో తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తున్న పసిపాపని చేతుల్లోకి తీసుకుని తనంతనే ఓదార్చుకుంది అణువేద. గోరు చుట్టు మీద రోకటిపోటులా ఆ ఇంట్లోకి సుడిగాలిలా వచ్చిపడింది జీవనక్క సులభ. వస్తూనే తల్లిని వాటేసుకుని తమ్ముడు నా బతుకు సర్వనాశనం చేసేశాడే అమ్మా అని బావురుమంది. ఏంటే ఏం జరిగింది గాబరాగా అడిగింది తల్లి. తమ్ముడు డ్యాన్స్లు ఆడేదాన్ని పెళ్లి చేసుకున్నాడట. అది వాళ్ల వంశమర్యాదకి భంగమట. మా వాళ్లంతా నన్ను తెగ సతాయించారు. తమ్ముడు ఆస్తులన్నీ అమ్మేశాడట. ఇంటల్లుడైన తనతో చెప్పకుండా ఆస్తులు అమ్మేసుకున్నందుకు మీ అల్లుడుగారికి కోపం వచ్చింది. నీ దిక్కున చోటికి పో అని ఇంట్లోంచి తరిమేశారు. రవిని కూడా వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు. తల కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సులభ. అచ్చాయమ్మదేవి ఈ ఇంటికేదో శని పట్టింది అంది కోడల్ని గుర్రుగా చూస్తూ. స్థాణువై నిలబడిపోయింది అణువేద. సులభ వచ్చాక జీవితం మరి పల్లేరు మీద నడకలా తయారైంది అణువేదకి. చదువుకున్న ఆధునికత సులభలో నైలాన్ చీరల్లోనూ హై హీల్స్ షూల్లోనూ లిప్స్టిక్లోనూ కనిపిస్తున్నాయి. మానసికమైన సంస్కారంలో ఆమె తల్లి కంటే ఏమాత్రం ముందుకు పోలేదు. తల్లి నిష్కారణంగా అణువేదను దెప్పిపొడుపుగా మాటల్లాంటివి అణువేద అంతగా లక్ష్య పెట్టేది కాదు. కానీ వీళ్ల ప్రభావం కూతురు రాగమాల మీదికి కూడా ప్రసరించేసరికి భరించలేకపోయింది. తన సంసారం పాడు చేసుకుని తమ్ముడింటిలో అడుగుపెట్టిన ఆడబిడ్డ మరదల్ని ఎన్ని రకాలుగా ఏడ్పించగలదో అనుభవించే వాళ్ళకి తప్ప అర్థం కాదు. జీవన్ అణువేద కాస్త సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం కంటపడితే చాలు
ఏదో పెద్ద రోగం వచ్చినట్లు మూలుగుతూ గొడవ చేసేది. ఇద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళబోతుంటే చటుక్కున తను తయారై వాళ్లతో బయలుదేరేది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ జమీందారీ దివాణంలో ఉన్నట్లే వ్యవహరిస్తూ అణువేదని దాసీలాగా చూసేవారు. తను కష్టపడి సంపాదించింది తిని కూర్చుని తననే ఈసడిస్తూ దాసీలాగా మాట్లాడడం అణువేద భరించలేకపోయింది. పాప రాగమాల కోసం ప్రత్యేకించి పెట్టిన ఆయా చేత వాళ్ల స్వంత పనులన్నీ చేయించుకుని ఏడ్చే పసిపాపకి అడ్డమైన గడ్డి పెట్టేసేవారు. ఇంట్లో ఏముందో ఏం లేదో పట్టించుకునేవారు కాదు. పాలు, పెరుగు మొదలైనవి మిగిలిన వాళ్ళకి ఉన్నాయా లేవా అన్న ఆలోచన లేకుండా వాడేవారు. రాత్రి పొద్దుపోయి భోజనానికి వచ్చిన జీవన్ వేసుకోవడానికి పెరుగు లేకపోతే అణువేదను తిట్టేవాడు. మీ అమ్మ అక్కయ్య గారు పోసేసుకున్నారు అని అణువేద చెప్పినా, నువ్వు నా భార్యవి, నాకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీది, వాళ్ళని వీళ్ళని అంటావేం అని ఎగిరిపడేవాడు. ఇంట్లో బోలెడు చాకిరి, అటు డ్యాన్స్ టీచర్గా డ్యాన్స్ కాలేజీలో కూడా ఫిజికల్గా శ్రమ. ఇంట్లో ఏ ఒక్కరికి జాగ్రత్త లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చినట్లు దుబారా చేసేయడం వల్ల అంచనాలకి అందకుండా పెరిగిపోతున్న ఖర్చు తట్టుకోలేకపోయింది అణువేద. అటు తాతల నాటి నుంచి జీవన్ కుటుంబం ఆస్తుల మీద చేసిన అప్పులు తీర్చవలసినవి ఇంకా ఉన్నాయి. వాటి విషయం ఎవ్వరూ పట్టించుకోకపోగా చీటికి మాటికి మా ఆస్తులన్నీ కరిగించేసి అద్దె కొంపలో పడేశావు అని ఆమెనే దెప్పి పొడుస్తారు. అలసిపోయింది అణువేద. ఖర్చులు భరించడం కోసం మరో 4-5 డ్యాన్స్ ట్యూషన్లు ఒప్పుకుంది. వాళ్ళంతా పెద్దింటి పిల్లలు. ఈ తల్లి కూతుళ్ళు వాళ్ల ముందే తైతక్కలు నేర్చుకుని ఆడపిల్లలు పాడైపోతారని వ్యాఖ్యానాలు చేసేవారు. ఆ పిల్లలు కోపాలు తెచ్చుకుని డ్యాన్సులు నేర్చుకోవడం మానేసేవారు. ఈ రకంగా అణు తన పలుకుబడినంతా ఉపయోగించి కుదుర్చుకున్న ట్యూషన్లు ఎగిరిపోయేవి. అన్నీ భరించింది. కానీ సులభ జీవన్కి జలజతో సాన్నిహిత్యం కల్పించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం భరించలేకపోయింది. జలజ కూడా జమీందారీ వంశానికి చెందినదే. జీవన్ కుటుంబానికి దూరపు బంధువు. బాబ్డ్ హెయిరు, స్లీవ్లెస్ జాకెట్టు, జారిపోతున్న జార్జెట్ పైట మొదలైన సోకాల్డ్ ఫ్యాషనబుల్ హంగులన్నీ ఉన్నాయి. నలుగురు కూర్చుని ఉండగా సులభ ఒకప్పుడు జలజనే మా తమ్ముడికి ఇస్తామన్నారు, అదే జరిగి ఉంటే మా ఆస్తిపాస్తులు మాకే ఉండేవి, ఇలా అద్దె కొంపలు పట్టుకొని పాకులాడవలసిన అవసరం ఉండేది కాదు అనేసింది గతుక్కుమంది అణువేద. ఒకసారి పెళ్ళైన తర్వాత స్త్రీ కానీ పురుషుడు కానీ మరొకరిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడకూడదని కనీస సంస్కారం లేని వాళ్ళని మనస్సులో అసహించుకుంది. కనీసం జలజైన సులభని మందలించకపోగా గర్వంగా నవ్వి, అవునులే ఛాన్స్ పోగొట్టుకున్నాడు బావా, మహారాజులా వెలిగిపోవలసిన వాడు వర్క్షాప్ నడుపుకుంటున్నాడు పాపం అని పెదవి విరిచింది. అక్కడే ఉన్న జీవన్ ఎవ్వరినీ మందలించకపోగా అదేదో జోక్ అయినట్లు, ఏం చేస్తాం నా కర్మ అని నుదురు కొట్టుకున్నాడు. మంటలో ఆజ్యం పోసినట్లయింది. అణువేద ఆ ఇంటి యజమానురాలని, ఇంటి ఖర్చంతా ప్రధానంగా ఆమె సంపాదన మీదే నడుస్తోందని ఇంట్లో ఎవ్వరూ గమనించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అందరికందరూ అణువేదకి పూచిక పుల్లంత గౌరవం లేదు. ఆమె చేసే పని పాటలకి మెప్పు లేకపోగా ఎవడి కోసం చేస్తుంది అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అణువేద ఇంట్లో ఉండదు, ఉద్యోగానికి వెళ్ళవలసిందే. ఆమెను వెళ్ళనిచ్చి ఇంట్లో అందరూ సుఖంగా ఎవరికి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటున్నారు. జీవన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నాడు. మొదట్నుంచి వేళా కోళాలతో కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా గడపటానికి అలవాటు పడ్డవాడతను. వర్క్షాప్లో కష్టపడి పనిచేయడం కంటే జలజతో వినోదంగా కాలక్షేపం చేయడమే బాగుందతనికి. చివరికి ఓ రోజు జలజ విషయంలో జీవన్, అత్త, ఆడబిడ్డలతో పెద్ద గొడవైంది. ఆ రోజు అతడు జలజతో సినిమాకెళ్ళాడు. అత్త ఆడబిడ్డలు జీవన్నే వెనకేసుకొచ్చారు. అప్పటి వరకు అత్త ఆడబిడ్డల నిందల్ని, అబద్ధాల ఆరోపణల్ని ఎన్నింటినో సహించి అణువేద మనసు ఆ గొడవ జరిగిన రోజు అగ్నిపర్వతంలా కుతకుత ఉడికిపోయింది. అప్పుడు ఆమె ఎంత చిన్న మాటైనా సహించే దశలో లేదు. తనతో సినిమాకు వచ్చినందుకు జరిగిన ఆ గొడవతో జలజ జీవన్ని చూసి, ఇంత రాద్ధాంతం జరుగుతుందని తెలిస్తే నీతో సినిమాకి రాకనే పోదును, ఇంతగా భార్య చెప్పు చేతల్లో మసిలేవాడివి నన్నెందుకు సినిమాకి రమ్మన్నావు జీవన్ అంది. తనకే ఏదో అవమానం జరిగినట్లు బాధపడిపోతూ రెచ్చిపోయాడు జీవన్. ఏమాత్రం వెనక్కి తగ్గే మూడ్లో లేదు అణువేద. నా ఇంట్లో చేరి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేషాలేస్తే నేను ఊరుకోను అంది అణువేద. నీ ఇల్లా? ఇది నీ ఇల్లా? అవును, అది నా ఇల్లు. ఈ ఇంటి అద్దె కడుతున్నదాన్ని నేను, ఈ ఇంట్లో ప్రతి చిన్న ఖర్చు భరిస్తున్నదాన్ని నేను. ఎంత అహంకారం! అక్కయ్య అన్నట్లు జమీందారీ వంశంలో పుట్టిన నేను మామూలు డాన్సర్ అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం పెద్ద పొరపాటైపోయింది. మీరు పొరపాటు ఏమీ చెయ్యలేదు, అన్ని జాగ్రత్తగా ఆలోచించే చేశారు. ఆస్తిపాస్తులన్నీ అప్పుల్లో ఉన్నాయి. జలజలాంటి మీ వంశాల్లో ఆడపిల్లలు సరదాగా మీతో కలిసి తిరుగుతారే తప్ప ఆస్తిపాస్తులు లేని మిమ్మల్ని పెళ్లి చేసుకోరు.
అంచేత మీ వివరాలేమీ తెలియని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏమిటి, నేను నిన్ను మోసం చేశానా? నన్నెవరూ పెళ్లి చేసుకోరా? నీకు బుద్ధి చెప్పడానికైనా నిన్ను తలదన్నేలాంటి మా వంశం అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. ఎవడూ అడ్డురాడు. నేనిప్పుడే పోతున్నాను. కావలసిన వాళ్ళని తెచ్చుకోండి. ఆ మాటలంటుండగా అణువేద మోకాళ్ళు వణికాయి. నిలబడలేనట్లు తిరిగిపోతోంది. వ్యవహారం చేయి దాటిపోతోంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతోంది. వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. గిరుక్కున వెనక్కి తిరిగి పెట్టె సర్దుకునే వంకతో పెట్టె ముందు కూలబడిపోయి చేతికందిన బట్టలు తనవి కూతురువి పెట్టెలో పడేసింది. కళ్ళ నుండి నీటి చుక్క జారి పడకుండా విశ్వప్రయత్నం చేస్తోంది. విషయం ఇంతవరకు వచ్చాక తెల్లబోయాడు జీవన్. అనాలోచితంగా చిక్కుదారుల్లో పరిగెత్తి భయంకర భూతం ఎదుట నిలబడినట్లుంది అతని మానసిక స్థితి. మొదట్నుంచి ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలో తెలియనట్లే ఈ భూతాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్థం కాలేదు. బెదిరిపోయిన పసిపిల్లాడిలా అణువేదన చూస్తూ నిలబడిపోయాడు. ఆ చూపులు ఆమె మనస్సును కదిలించాయి. ఒక్క మాటంటే ఒక్క మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండిపో, ఐఎమ్ సారీ అని జీవన్ అంటే ఎంత బాగుండును అని ఆక్రోశిస్తోంది ఆమె మనస్సు. కానీ ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో జీవన్కి తోచడం లేదు. ఎప్పటిలాగా ఇప్పుడు అణువేద సలహా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆమెనే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు. అణువేద పెట్టె సర్దుకుంది. అతి నెమ్మదిగా రాగమాలని తయారు చేసింది. తను తయారైంది. ఆమె ఎదురు చూస్తున్న మాట జీవన్ నోటెంట రాలేదు. బ్రెయిన్కి పెద్ద దెబ్బ తగిలిన వాడిలా కళ్ళప్పజెప్పి నిలబడిపోయాడు. అహం అణుచుకొని అణువేద వెనక్కి తగ్గడానికి వీల్లేకుండా జలజ అక్కడే నవ్వుతూ చోద్యం చూస్తూ నిలబడింది. అక్కడున్న ముగ్గురు ఆడవాళ్లలో ఏ ఒక్కరూ ఎదురైన విషమ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించడం లేదు. ఆయాని పంపి ఆటో పిలిపించింది. రాగమాలకి ఏం తోచిందో తండ్రి మీదకు దూకి తండ్రి మెడ కౌగిలించుకుని బావురుమని ఏడవడం మొదలుపెట్టింది. తన కన్నీళ్లని వెనక్కి వంపుతూ అతని చేతుల్లోంచి పాపని లాక్కుంది. అప్పుడైనా అడ్డు చెప్తాడేమోనని ఆశపడింది. కానీ జీవన్ చైతన్యం నశించిన వాడిలా పాపని ఆమెకు అప్పగించేశాడు. రాగమాలతో ఆటోలో కూర్చుంది అణువేద. ఎక్కడికి వెళ్తున్నామని కూడా అడగలేకపోయాడు జీవన్. భువనేశ్వర్ చేరుకొని మేనమామ సాయంతో అక్కడ స్వంతంగా డ్యాన్స్ స్కూల్ ప్రారంభించింది అణువేద. ఎప్పటికప్పుడు జీవన్ పశ్చాత్తాపంతో తన దగ్గరికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తూనే గడుపుతోంది. ఎంత పని చేశాడు! కన్న కూతుర్ని కిడ్నాప్ చేయడానికి గూండాలని నియమించాడు. అందులోనూ చైల్డ్ రేపిస్ట్. రాగమాలకి 7 ఏళ్లు నిండి 8వ ఏడు వచ్చింది. అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాదు, చురుగ్గా ఉంటుంది. తల్లి రాగమాల అని పేరు పెట్టినందుకు రేడియోలోనూ టీవీల్లోనూ వచ్చే పాటల రాగాలన్నీ పట్టుకుంటుంది. గిరీశం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అణువేద మనోనేత్రం ముందు భయంతో కళ్ళు పెద్దవి చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అమ్మా అని తనను సహాయానికి పిలుస్తున్న రాగమాల రూపం కదిలింది. రాగా అని పిలిచింది ఆరాటంగా. సమాధానం రాలేదు. రవీంద్రభవన్ రోడ్డులో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఉన్న 2 గదులు రాగా రాగా అని ఆక్రోశిస్తున్నట్లు పిలుస్తూ 5-6 సార్లు కలియ తిరిగింది. పిచ్చెక్కినట్లయిపోయింది. వెనక చిన్న బాల్కనీ ఉంది. అక్కడికొచ్చింది. అక్కడొక మూల తన టాయ్స్ అల్మారా దగ్గర కూర్చుని దొంగచూపులు చూస్తోంది రాగమాల. చటుక్కున పాపని గుండె కదుముకొని నుదుటి మీద చెంపల మీద ముద్దు పెట్టుకుంది. చెమ్మగిలిన కళ్ళతో తెల్లబోయి చూసింది రాగా. ఆ పిల్లకి తెలిసినంత వరకు తల్లి ఎప్పుడు ఇలా ముద్దులతో తన ప్రేమని ప్రదర్శించలేదు. మనులో చెలరేగిన అశాంతి కెరటం వెనక్కి తగ్గాక తన ఎమోషన్స్కి తనే సిగ్గుపడింది అణువేద. ఎప్పటిలా సీరియస్గా అయిపోవడానికి ప్రయత్నిస్తూ ఏం చేస్తున్నావిక్కడ అంది. రాగ బెదురుగా పక్కకు చూసింది. అక్కడ సుందరేశ్వరరావు రాగకి కొత్తగా ప్రజెంట్ చేసిన కీ ఇస్తే పరుగులు తీసే మోటార్ కారు ఏ భాగానికి ఆ భాగం ఊడిపోయి పడి ఉంది. అణుకి నవ్వు వచ్చిన ఆపుకుని ఏం చేశావా కార్ని అని కోప్పడింది. ఈ కారు చక్రాలతో ఇలా ఎలా పరిగెడుతుందా అని చూస్తున్నాను చెప్పింది ఏ పార్ట్ కా పార్ట్ ఊడదీసి పెట్టిన కుప్పని చూపిస్తూ. రాగమాలలో ప్రతి చిన్న విషయం పరిశీలించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. బొమ్మలతో బుద్ధిగా ఆడుకొని దాచేసుకోదు. డ్యాన్స్ చేసే బొమ్మ ఎలా డ్యాన్స్ చేస్తుందో, పరిగెత్తే రైలు ఎలా పరిగెడుతుందో తెలుసుకునే వరకు స్థిమితపడదు. ఆ ప్రయత్నంలో ఎన్ని బొమ్మలు పాడు చేసిందో లెక్కలేదు. ఖరీదైన బొమ్మలు పాడవుతున్నందుకు నొచ్చుకున్న కూతురిలో జిజ్ఞాస అణుకి ఆనందమే కలిగిస్తుంది. సరే లోపలికి రా, టిఫిన్ తిన్నావా, స్నానం చేయి. స్కూల్కా? ఉలిక్కి పడింది అణువేద. పాపని స్కూల్కి పంపడమా మానటమా? స్కూల్ నుంచి కిడ్నాప్ చేయడం తేలికవుతుందేమో, అలాగని ఇంట్లో ఉంచడం మాత్రం ఎలా సాధ్యం? ఎన్ని రోజులని తను డ్యాన్స్ స్కూల్ మానుకుని ఇంట్లో కూర్చోగలదు?
ఒక స్కూల్ ఆర్గనైజ్ చేయడం కూడా మాటలు కాదు. 1000 కళ్ళతో అన్నీ సూపర్వైజ్ చేసుకుంటే గానీ స్కూల్కి మంచి పేరు రాదు. వచ్చిన పేరు నిలవదు. అప్పటికి డ్యాన్స్ స్కూల్ 4 సెక్షన్స్తో ఫుల్ స్వింగ్లో నడుస్తోంది. 300 పైగా ఉంది స్ట్రెంగ్త్. ఏంటో కష్టపడి వృద్ధిలోకి తీసుకొచ్చిన స్కూల్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆలోచించింది కొంతసేపు. వద్దు, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నాతో మా డ్యాన్స్ స్కూల్కి వచ్చేయి. అక్కడ నాకెవరు పాఠాలు చెప్తారు? ఇవాళ ఎవరూ చెప్పరు. రేపటి నుంచి ట్యూషన్ ఏర్పాటు చేస్తాను. నో, నాకు ట్యూషన్ అక్కర్లేదు, నేను మా స్కూల్కే వెళ్తాను. స్పందన నా బ్లూ పెన్సిల్ తీసుకుంది. ఇవాళ తెచ్చి పెడతానంది. ఇవాళ రవి బర్త్డే, అందరికీ చాక్లెట్లు పంచి పెడతానన్నాడు. ఈవినింగ్ లాస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఉంది. మా మిస్ ఇవాళ కొత్త పాటలు నేర్పిస్తానంది. నేను డుమ్మా కొట్టను. కాళ్లతో గారాబంగా నేలను తంతూ హఠం చేసింది. చిన్నపిల్లలు మొదట్లో స్కూల్కి వెళ్ళడానికి పేచీలు పెడతారు. కానీ ఒక్కసారి స్కూలు వాతావరణానికి అలవాటైపోయిందంటే, అందులోనూ ఆ పిల్లలు తెలివైన వాళ్ళు, టీచర్స్ ప్రశంసలు అందుకోగలిగిన వాళ్ళైతే స్కూలు మానడానికి ఎంతమాత్రం ఒప్పుకోరు. సమస్య అర్థమవుతోంది అణువేదకి. ఈ పసిపిల్లని స్కూల్ నుంచి ఎక్కువ రోజులు దూరంగా ఉంచడం సాధ్యం కాదు, న్యాయమూ కాదు. కానీ ఎదుట ఉన్న భయంకరమైన సమస్యని పసిపాపకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? రాగా, కొన్ని రోజులు నాతో మా బడికి రామ్మా ప్లీజ్. రానంటే రాను, నా లెసన్స్ పోతాయి. స్కూల్ డే కూడా వస్తోంది. డ్యాన్సు డ్రామాలో నేనున్నాను. రిహార్సల్స్ చేయిస్తున్నారు మా మిస్సులు. ఇప్పుడు నేను మానేస్తే నా ప్లేస్లో మరొకళ్ళని తీసేసుకుంటారు. ఏడుపు గొంతుతో మొండిగా అంది రాగమాల. ఆ పాప స్కూలు మానని మారాం చేయడంలో అణువేదకి తెలియని రహస్యం ఒకటుంది. పంతాలతో అణువేదకి దూరమైన, రాగమాలకి దూరం కాలేని జీవన్ నెలకొకసారైనా కాన్వెంట్కి వచ్చి రాగని తనతో బయటకు తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ వగైరాలు ఇప్పించి కొంతసేపు ఆమెతో గడిపి హైదరాబాద్ వచ్చేస్తుంటాడు. ఇది ఆ తండ్రి కూతుళ్ల మధ్య రహస్యం. 7 ఏళ్లు నిండిన రాగకి లోకం పూర్తిగా తెలియకపోయినా అమ్మా నాన్న దెబ్బలాడుకుని విడివిడిగా ఉన్నారని, ఇద్దరికీ తనంటే ఇష్టమేనని తెలుసు. ఒకసారి తల్లిని, మమ్మీ మనం డాడీ దగ్గరికి ఎందుకు వెళ్ళాం అని అడిగింది. అణు వెంటనే కోపంతో నోర్మొయ్ అని కసిరింది. అంతేకాదు, ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపింది. ఉదయం లేచి తల్లి మొహం చూసిన రాగా హడలిపోయింది. తరువాత మరెప్పుడూ తల్లి దగ్గర తండ్రి ప్రస్తావన తెచ్చే సాహసం చేయలేదు. ఎదుగుతున్న పిల్లలకి ఏదైనా నచ్చచెప్పే ధోరణిలో బోధపరచాలి, కానీ ఆజ్ఞాపిస్తున్నట్లు నిర్బంధిస్తున్నట్లు చెప్పకూడదని అణుకి తెలుసు. అయినా ఎదురుగా ఉన్న సమస్య ఆమెని స్థిమితంగా నిలవనీయడం లేదు. పిచ్చివేషాలు వెయ్యకు, ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు, నాతో వస్తున్నావు అనేసింది ఆజ్ఞాపిస్తున్నట్లుగా. రాగా వయసుకు చిన్నదైన ఆత్మాభిమానంలో పూర్తిగా తల్లి పోలిక. మూతి ముడుచుకొని మాట్లాడకుండా మొహం తిప్పుకొని రోషంగా స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది. 3 ఏళ్లు నిండకుండానే తనంతట తాను స్నానం చేస్తానని పోట్లాడేది. రూపంలో తండ్రి పోలికలున్న, వ్యక్తిత్వంలో తల్లి పోలికలు చాలా వచ్చాయి ఆ పాపకి. అణువేదకి అర్థమవుతోంది. పాప మనసు గాయపడ్డా పర్వాలేదు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు వగైరా లంచాలు పెట్టి మరిపించుకోవచ్చు. మొదట ప్రధానంగా పాపని కాపాడుకోవాలి. ఎంత అనాలోచిత పనిచేశాడు జీవన్. విధి లేక తల్లితో డ్యాన్స్ స్కూల్కి వెళ్ళింది రాగా. తల్లి కఠినంగా ఆజ్ఞాపించినప్పుడు తను లొంగిపోక తప్పదని రాగకి తెలుసు. డ్యాన్స్ స్కూల్లో ఆ పిల్లకి బాగా బోర్ కొట్టింది. అక్కడైనా అణు రాగని స్వేచ్ఛగా తిరగనీయకుండా స్టాఫ్తో డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు రాగకి ఏం చెయ్యాలో తోచక స్టాఫ్ రూమ్లో స్టూల్ మీద ఉన్న కూజాని కిందకు తోసేసి పగలగొట్టి తన కసి తీర్చుకుంది. చటుక్కున మందలించబోయి వెనక్కి తగ్గింది అణు. రాగని అప్పుడున్న మూడ్లోంచి మందలించి ప్రయోజనం లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు తెప్పించి ఇచ్చింది. దాన్ని టేబుల్ మీద నుంచి కిందికి తోసేసింది. ఐస్ క్రీం చింది స్టాఫ్ మెంబర్ల చీరల మీద పడింది. వాళ్ళు వెనక్కి గెంతి రాగని మందలించబోయి, ప్రిన్సిపల్ కూతురని రాగతో ఐస్ క్రీం ఎందుకు తోసేశావు, నీకేం కావాలి అడిగింది అణువేద. నేను స్కూల్కి పోతాను. వీల్లేదు, నేను మళ్ళీ పంపించే వరకు నువ్వు స్కూల్కి వెళ్ళవు. అన్ని సబ్జెక్ట్స్లోనూ నీకు ట్యూషన్ అరేంజ్ చేస్తాను. నాకు ట్యూషన్ అక్కర్లేదు, నేనే చదువుకోగలను. సరే అయితే సాయంత్రం తాతగారింటికి వెళ్ళి ఆలోచించుకుందాం. నేను తాతగారింటికి రాను. ఎందుకు రావు? తాత నీకు స్వీట్లు బొమ్మలు ఇస్తారుగా. బామ్మ డాడీ గురించి అడుగుతుంది. చటుక్కున తలదించేసుకుంది అణువేద. రాగకి తండ్రి దగ్గర బాగా చనువని తెలుసు. ఇప్పటికీ తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే ఆ పిల్ల భరించలేకపోవటం ఆమెకు ఆనందాన్ని, బాధని కూడా కలిగిస్తుంది. చూస్తుండగానే జీవితం 2 పాయలుగా చీలి ఎంత ముందుకు సాగిపోయింది. కాసేపు రాగమాట మర్చిపోయి తరువాత 2-3 నెలల్లో డ్యాన్స్ స్కూల్ పిల్లల చేత ఇప్పించవలసిన ప్రోగ్రాం గురించి ఆలోచించసాగింది అణువేద.
పక్కన క్లాస్ రూమ్లో ఏదో కలకలం వినిపించేసరికి ఆ గదిలోకి వెళ్ళింది. డ్యాన్స్ చేస్తున్న పిల్లలంతా ఒకరి మీద ఒకరు పడిపోయి భయంగా అరుస్తున్నారు. డ్యాన్స్ టీచర్లు నిస్సహాయంగా చూస్తుండగా గెడ్డం కింద వేలు పెట్టుకొని నవ్వుతూ చూస్తోంది రాగా. ఏం జరిగింది అడిగింది అణువేద. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మీ అమ్మాయి నేల మీద కార్పెట్ లాగేసింది చెప్పింది డ్యాన్స్ టీచర్. కూతురు తిక్క అర్థమవుతోంది. తప్పు కదూ మందలించింది. సారీ మమ్మీ, సారీ టీచర్, సారీ ఫ్రెండ్స్ అల్లరిగా నవ్వుతూనే ముద్దుగా చెప్పింది. ఆ సాయంత్రం డ్యాన్స్ కాలేజీ నుంచి తిన్నగా మేనమామ సుందరేశ్వరరావు ఇంటికి వెళ్ళింది అణువేద. భార్యాభర్తలు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. రా రా ఆప్యాయంగా ఆహ్వానించాడు సుందరేశ్వరరావు. కూర్చోగానే మీ ఆయన కబుర్లేమైనా తెలుస్తున్నాయా అడిగింది మేనత్త. ఈ కుశల ప్రశ్న ఎప్పుడూ ఆనవాయితీగా అడుగుతుంది ఆవిడ. ఉక్రోషంగా చూస్తుంది రాగా. ఆ చూపుల్లో వేదన అర్థం కాదు ఆ పెద్దావిడకి. రాగా, నువ్వు కాసేపు లోపలికి వెళ్ళి వదిలతో ఆడుకో. రాగని లోపలి గదిలోకి పంపించి ఫోన్ కాల్ విషయం చెప్పింది. మొదట దంపతులిద్దరూ అని నివ్వెరపోయారు. తరువాత సుందరేశ్వరరావు, చచా, జీవన్ ఇలాంటి పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో సాత్వికుడుగా కనిపించేవాడు అన్నాడు. అది సరే, ఇంతకీ ఇప్పుడేం చెయ్యాలి? ఎన్నాళ్ళని స్కూల్ మాన్పించను? ఎంతవరకని కాపలా కాయగలను? ఈ డ్యాన్స్ స్కూలు ఇదంతా వదిలిపెట్టి ఎక్కడికి పోగలను? పోలీస్ కంప్లైంట్ ఇస్తే కోపంగా కల్పించుకుంది మేనత్త. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏమనిస్తారు? ఏం ఆధారం ఉంది మీకు? తిని కూర్చొని భర్త మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇక ఈ జన్మలో భార్యాభర్తలు కలుసుకుంటారా? అదీగాక ఆ గిరీశం ఎవడో నిజాయితీపరుడని నమ్మకం ఏమిటి? మీరు పోలీస్ రిపోర్ట్ ఇస్తే తన మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారని జీవన్ ఎదురుకేసి పెడితే ఏం చేస్తారు? ఏం సమాధానం చెప్పాలో తోచలేదు సుందరేశ్వరరావుకి. అంతలో సుందరేశ్వరరావు కూతురు వందన పరిగెత్తుకుంటూ వచ్చి, నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా రాగా వీధిలోకి పారిపోయింది అని చెప్పింది. మారుతి కారు పక్కన పోలీసుల్ని చూసి చేతిలో పెట్రోల్ టిన్ కింద పడేసి వెనక్కి పారిపోబోయాడు జాన్ గోవింద్ సింగ్ సుబ్బయ్య అతన్ని చేయి పట్టుకొని ఆపు చేశాడు. ఇప్పుడిలా వెనక్కి పరిగెడితే ఎవరికైనా అంతకుముందు లేని అనుమానాలు కలుగుతాయి. మనం ముందుకే వెళ్దాం రా అని జానీ చేయి పట్టుకొని కారు దగ్గరికి వచ్చాడు ధైర్యంగా. పోలీసుల్ని విష్ చేసి, ఏంటి సార్ విశేషం అని పలకరించాడు. పోలీసులు ఇద్దరిని అనుమానంగా చూస్తూ, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ టిన్లో ఏముంది అని ప్రశ్నలు అడిగారు. సుబ్బయ్య నవ్వుతూ, కొంపదీసి మమ్మల్ని ఏ సాక్ష్యానికైనా ఇరికించేస్తారా ఏమిటి? అందుకే మన దేశంలో ఏదైనా నేరం జరిగినా పోలీస్ రిపోర్ట్ చేయాలంటే భయం. నేరం చేసిన వాడిని వదిలిపెట్టి రిపోర్ట్ చేసిన వాడిని పట్టుకుంటారు మీరు. అధిక ప్రసంగాలు కట్టిపెట్టి అడిగిన దానికి సమాధానం చెప్పు. మేమిద్దరం మా దారిన మేము పోతుంటే ఓ ఆడకూతురు కారులో పెట్రోల్ అయిపోయింది తెచ్చిపెట్టమని అడిగింది. అబలకి సహాయం చేయడం మా కనీస ధర్మం అనుకొని టిన్ పెట్రోల్ మోసుకుంటూ వచ్చాం. ఆ అబలామణికి ఏదైనా చరిత్ర ఉందా? సుబ్బయ్య మాట్లాడుతున్న ధోరణికి జాన్ తెల్లబోతున్నాడు. అతనికి అనుమానంగానూ భయంగానూ కూడా ఉంది. పోలీస్ ఆఫీసర్ సుబ్బయ్యని పరిశీలనగా చూస్తూ, అందరికీ ఉంటుంది ఒక్కో చరిత్ర, అన్నీ బయటపడతాయి. మీరిద్దరూ ఈ సమయంలో ఈ రోడ్లో ఎక్కడికి వెళ్తున్నట్లు? చాగల్లులో మా సిస్టర్కి సీరియస్గా ఉంది, అందుకని బస్సులోనో రైల్లోనో వెళ్లకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారా? వెటకారంగా నవ్వాడు పోలీస్ ఆఫీసర్. ముందు జీప్లో కూర్చోండి, పోలీస్ స్టేషన్లో అన్ని సంగతులు తేల్తాయి. ఇది న్యాయం కాదు. ఏయ్ మిస్టర్, ఈ కారు దొంగతనంగా ఎత్తుకొచ్చిన కారు. ఆ అబలామణి ఎవరో డ్రైవింగ్ కూడా వచ్చిన గజ దొంగ. ఆవిడతో కాంటాక్ట్లు పెట్టుకున్నారు కనుక మీరు స్టేషన్కి వచ్చి తీరవలసిందే. అక్కడ మీ తప్పేం లేదని మేము అనుకుంటే వదిలేస్తాం. జాన్ గుర్రుగా చూశాడు సుబ్బయ్యని, నిష్కారణంగా పోలీస్ చేతుల్లోకి ఈడ్చినందుకు. అంతలో అబలామణి 2 చేతుల్లోనూ ఎయిర్ బ్యాగ్స్ మోసుకొచ్చి పోలీసుల ముందు ఎయిర్ బ్యాగ్స్ ధన్మని కింద పడేసి, ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి. ఎయిర్ బ్యాగ్స్లో చెత్త కాగితాలు నింపి నన్ను మోసం చేశారు. నీ పేరేమిటి? నువ్వు ఈ కారు ఎక్కడి నుంచి తెచ్చావు? కారు ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ప్రశ్నలు కురిపించాడు ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి నదురు బెదురు లేకుండా నిటారుగా నిలబడి కళ్ళజోడుని స్టైల్గా నుదుటి మీదకి లాక్కొని నవ్వుతూ చెప్పింది, నా పేరు యమ్మ సీతాయమ్మ. మత సమన్వయానికి గుర్తుగా ఈ పేరు పెట్టుకున్నాను. ఈ కారు నాదే. ఈ కారులో పెట్రోల్ అతి తక్కువగా పోసి నా బ్రదర్ నన్ను మోసం చేశాడు. వాడిని కూడా అరెస్ట్ చేయాలి. ఈ ఎయిర్ బ్యాగ్స్ చూస్తే నాకేదో అనుమానం తోచి వీళ్ళని పెట్రోల్కి పంపి అదిగో ఆ కనబడే గుడిసెల మధ్యకి వెళ్ళి వీటిల్లో ఏముందో చెక్ చేశాను. ఖరీదైన ఎయిర్ బ్యాగ్స్లో చెత్త కాగితాలు పెట్టి నా బోటి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ దుర్మార్గుల్ని కూడా అరెస్ట్ చేయాలి. నిర్ఘాంతపోయాడు ఇన్స్పెక్టర్.
అతడి సర్వీస్లో అనేక మంది నేరస్తులను చూశాడు, కానీ ఇలాంటి శాల్తీ ఎప్పుడూ తగల్లేదు. ఈ కారు పోయినట్టుగా ఓనర్ మాకు రిపోర్ట్ ఇచ్చాడు. అంచేత మీరు జీప్ ఎక్కండి, పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడా? వెదవకి బుద్ధి లేకపోతే సరి. మరీ అల్లరి ఎక్కువైపోతోంది. నేను వాడికి పాఠం చెప్తాలేండి. అవన్నీ తర్వాత, ముందు జీప్ ఎక్కండి. కారు నాదేనంటే వినిపించుకోవేమయ్యా? అయితే లైసెన్స్లు వగైరా చూపించు. ఏడ్చినట్టుంది. అవన్నీ మగాళ్ళ దగ్గరుంటాయి కానీ ఆడాళ్ళ దగ్గరుంటాయా? ఆ మాత్రం తెలియదు. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు మళ్ళీ. నోరు మూసుకుని ముందు జీపులో కూర్చో. జీపులోకి తొంగి చూసింది సీతాయమ్మ. మీ వెదవ జీపులో వెనక సీట్లన్నీ దుమ్ము కొట్టుకుని తగలబడ్డాయి. మీ పోలీసోళ్ళు ఏ చండాలమైన భరిస్తారు కానీ ఆ దుమ్ము తుడిస్తేనే కానీ నేను కూర్చోను. ఇన్స్పెక్టర్ కోపంతో రగిలిపోయాడు. యమ్మ సీతాయమ్మని రెక్క పట్టుకుని జీపులో ఎక్కించబోయాడు. కెవ్వుమని అరిచింది. ఏ ఇన్స్పెక్టర్, నా ఒంటి మీద చెయ్యి పడిందంటే నడి రోడ్డు మీద ఆడకూతుర్ని రేప్ చేశావని దేశంలో ఉన్న తెలుగు, ఇంగ్లీష్ పత్రికలన్నింటికీ వార్తలు పంపిస్తాను. దేశంలోని జర్నలిస్టులందరూ 2 రోజులకు ఒకసారైనా నన్ను వెతుక్కుంటూ వస్తారు సెన్సేషనల్ వార్తల కోసం. కాస్త బెదిరాడు ఇన్స్పెక్టర్. ఈ మధ్య పోలీసు వాళ్ళని విమర్శిస్తూ వార్తలు ప్రచురించడాన్ని అందరికందరూ భలే ఉత్సాహం చూపిస్తున్నారు. చచ్చినట్లు జీపు శుభ్రం చేసి సీతాయమ్మని సుబ్బయ్యని చూస్తుంటే వాళ్ళ కింది వర్గంతో వాళ్ళు హై క్లాస్ వాళ్ళు అర్థం కావటం లేదు అతనికి. ఈ మధ్య క్రిమినల్స్ మర్యాదస్తులను మించిపోయిన పెద్ద మనుషుల్లా వేషాలు వేసేస్తున్నారు. అన్ని రకాలలో కంటే క్రైమ్ ఫీల్డ్లో తెలివితేటలు నానాటికి వృద్ధి పొందుతున్నాయి. ఎలాగైతేనే ముగ్గురిని లాకప్ రూమ్లో పెట్టి మర్నాడు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మెజిస్ట్రేట్ కోర్టుకి కారు ఓనర్ కూడా వచ్చాడు. అతడు యమ్మ సీతాయమ్మని చూసి తెల్లబోయి, ఈ అమ్మాయి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడేది, నాకు అక్కలు లేరు అన్నాడు. వీడు చిన్న వెధవ, వీడికి అసలేం తెలియదు. మా అమ్మ మొగుడి రెండో పెళ్ళాం, 4వ మొగుడి రెండో భార్యకి వీడు స్వయాన కొడుకు. అంచేత వీడు నాకు స్వయంగా తమ్ముడు. ఆ కారు మీద వాడికెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. బోను గుద్ది చెప్పింది. కారు ఓనర్ తడబడి బుర్రగోక్కుంటూ, మా నాన్నగారికి 2-3 భార్యల్లాంటి వాళ్ళు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళ మొగుళ్ళ సంగతి నాకంతగా తెలియదు. ఏదైనా కారు దొరికింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అన్నాడు. చిన్న బెదవతో నాకు పేచీ ఎందుకు? కారు వాడి దగ్గరుంటేనేం, నా దగ్గరుంటేనేం, ఎప్పుడైనా అవసరమైతే ఇలాగే వాడుకుంటాను ఉదారంగా చెప్పింది సీతాయమ్మ. మెజిస్ట్రేట్ నవ్వుకుంటూ కేసు కొట్టేశాడు. మెజిస్ట్రేట్ జాన్ సుబ్బయ్యలని చెత్త కాగితాలు నింపిన ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు మోసుకు వెళ్తున్నారని అడిగాడు. ఏమీ లేని వాళ్లలా కనిపిస్తే, కారణం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఖరీదైన పెద్ద మనుషుల్లా కనిపిస్తే అనుమానం వచ్చినా తొందరపడి అరెస్ట్ చెయ్యరు. అందుకని ఖరీదైన బ్యాగ్లో చెత్త కాగితాలు నింపుకొని మోసుకొని తిరుగుతున్నాం చెప్పాడు సుబ్బయ్య. నేరస్తులుగా నిరూపించడానికి ఏ అధికారం లేకపోవడం వల్ల వాళ్ళని కూడా వదిలేసింది కోర్టు. కథ కొనసాగుతుంది.